Hey everyone, if you enjoy storytelling, make sure to subscribe to my channel at Gangaraja538. I post regular content on stories that you don't want to miss. Hit the subscribe button and turn on notifications so you'll always be updated with my latest. పిల్లల కోసం నీతి కథ గణతంత్ర దినోత్సవ కవాతు మరియు రీనా వాగ్దానం. రీనా భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో నివసించే 8 ఏళ్ల బాలిక. భారతదేశ గొప్ప సంస్కృతి మరియు చరిత్ర గురించి తన అమ్మమ్మ నుండి కథలు వినడం ఆమెకు చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం జనవరి 26న రీనా కుటుంబం న్యూఢిల్లీలో జరిగే గ్రాండ్ రిపబ్లిక్ డే కవాతును చూడటానికి టెలివిజన్ చుట్టూ గుమిగూడింది. ఈ సంవత్సరం రీనా చాలా ఉత్సాహంగా ఉండేది. ఆమె టీచర్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశం 1950లో తన రాజ్యాంగాన్ని స్వీకరించి గణతంత్ర రాజ్యంగా మారిన రోజు ఇది అని ఆమె టీచర్ చెప్పారు. రాజ్యాంగం శాంతియుతంగా కలిసి ఎలా జీవించాలో మనకు మార్గనిర్దేశం చేసే నియమాల సమితి లాంటిది. రీనా ఆకర్షితురాలైంది. అమ్మమ్మ, రాజ్యాంగ నియమాలను పాటించడం అంటే ఏమిటి అని ఆమె అడిగింది. అమ్మమ్మ నవ్వింది. అందరినీ సమానంగా చూసుకోవడం, న్యాయంగా ఉండటం మరియు ఇతరుల హక్కులు మరియు విధులను గౌరవించడం అంటే. మనం మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో మరియు ఒకరికొకరు సహాయం చేసుకుంటామో మన దేశం కోసం కూడా అదే చేయాలి. గణతంత్ర దినోత్సవం ఉదయం రీనా కుటుంబం కవాతును వీక్షించింది. వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రంగురంగుల ఫ్లోట్లు, సైనికులు పరిపూర్ణ సామరస్యంతో కవాతు చేయడం, పిల్లలు సాంస్కృతిక నృత్యాలు చేయడం ఆమె చూసింది. కాని ఆమెను అత్యంత కదిలించినది ధైర్యవంతులైన సైనికులకు వారి సేవకు గౌరవం లభించడం. రీనా తన అమ్మమ్మ వైపు తిరిగి, నేను కూడా నా దేశానికి ఏదైనా చేయాలనుకుంటున్నాను. నేను ఏమి చేయగలను అని అడిగింది. అమ్మమ్మ ఒక్క క్షణం ఆలోచించి, మీరు మంచి పౌరుడిగా ఉండటం ద్వారా ప్రారంభించవచ్చు. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి మరియు ఎల్లప్పుడూ నిజం మాట్లాడండి. చిన్న చర్యలు పెద్ద తేడాను కలిగిస్తాయి. ప్రేరణతో రీనా ఒక వాగ్దానం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె దానిని ఒక చిన్న కాగితంపై రాసి తన గోడపై పిన్ చేసింది. నేను ఎల్లప్పుడూ నియమాలను పాటిస్తానని, ఇతరులను గౌరవిస్తానని మరియు భారతదేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆ రోజు నుండి రీనా చిన్న కాని అర్థవంతమైన చర్యలను ప్రారంభించింది. ఆమె గ్రామంలోని తన స్నేహితులతో కలిసి శుభ్రతా డ్రైవ్ నిర్వహించింది. తన సహవిద్యార్థులకు వారి చదువులకు సహాయం చేసింది మరియు తన పరిసరాలను పచ్చగా మార్చడానికి చెట్లను కూడా నాటింది. మరుసటి సంవత్సరం ఆమె పాఠశాల ఆమెను గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహించడానికి ఆహ్వానించింది. జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపిస్తుండగా రీనా గర్వంగా అనిపించింది. మంచి పౌరుడిగా ఉండటం అంటే కేవలం పెద్ద చర్యలు మాత్రమే కాదు, ప్రతిరోజూ మార్పు తీసుకురావడం అని ఆమె కథ యొక్క నీతి. ప్రతి పౌరుడు, ఎంత చిన్నవారైనా, బాధ్యతాయుతంగా, నిజాయితీగా మరియు దయతో ఉండటం ద్వారా దేశానికి దోహదపడవచ్చు. చిన్న చర్యలు నిజాయితీతో చేసినప్పుడు పెద్ద ప్రభావాన్ని చూపుతాయి మరియు రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తాయి.